జయమాల. ఈరోజు ప్రత్యేకంగా 3 అంశాల మీద మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ చేసేటటువంటి ఉద్యమ కార్యాచరణ గురించి ఒకటి. తర్వాత విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం స్థలంలో, ఆ స్మృతివనంలో మరి వ్యాపార కేంద్రాలుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, రైతు బజార్లు, డోక్రా బజార్లు మరియు ఇతర వ్యాపార స్థలాలుగా దాన్ని మార్చాలని చెప్పి షెడ్యూల్ నిర్మాణం చేయటం, ఇలాంటి మీద మరి మా యొక్క ఉద్యమం యొక్క వివరాలను వెల్లడించాలని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మూడోది, అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి మొన్న డిసెంబర్ 15 నాడు జరిగినటువంటి మాలల మహాగర్జన సదస్సులో జరిగినటువంటి మరి తీర్మానాల గురించి కొన్ని, అలాగే ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల యొక్క సంస్థ నిర్మాణం, దాని యొక్క కమిటీలు ఏర్పాటు, మరి ఇతర విషయాల మీద కూడా చర్చించాలని చెప్పి నిర్ణయించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మొట్టమొదటి విషయానికి వస్తే, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇది చాలా గర్హనీయం. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగాన్ని లిఖించి పార్లమెంట్లని, ఉభయ పార్లమెంట్లని మరి రాజ్యాంగంలో పొందుపరిచి చట్టాలని చేసేటటువంటి అధికారాన్ని ఇస్తూ రాజ్యాంగ రచన చేసి మరి 3 వ్యవస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మరి అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేటువంటి 3టిని మరి ఏర్పాటు చేశారు. అలాగే 4వ పిల్లర్ అయినటువంటి ఈ యొక్క మీడియాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 ప్రధానమైన పిల్లర్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ అండ్ మీడియా, ఇవి ప్రధానమైనటువంటివి దేశంలో. బట్ అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాలకి ప్రజల చేత ఎన్నుకునే విధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాల ఏర్పాటు గురించి చేసినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి హోంమంత్రి గారు పార్లమెంట్లోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అమానుషం. అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏ రకంగానూ ఆయన మరి క్రమశిక్షణ చర్యలకు మరి ఏ విధమైన క్రమశిక్షణ చర్యలకైనా అర్హుడే. ఎందుకంటే అంబేద్కర్ గారు అంతర్జాతీయ నాయకుడు. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి. అనేక దేశాలు ఆయన యొక్క మేధావితనం గురించి గుర్తించినాయి. ఇండియాలో జరిగిన సర్వేలో కూడా గ్రేటెస్ట్ ఇండియన్గా ఆయన మరి ఎలక్ట్ అయ్యారు, ఎన్డీటీవీ వారు చేసినటువంటి మరి ఆ యొక్క సర్వేలో. మరి అదే కాకుండా ఆయన రాజ్యాంగ నిర్మాత, ఇన్ని చట్టాలు చేయడానికి కావాల్సినటువంటి మరి చట్టాలను రూపొందించిన న్యాయశాఖ మంత్రి, దేశ ప్రధాన న్యాయశాఖ మంత్రి, అలాంటి గొప్ప పదవులు నిర్వహించినటువంటి ఒక ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఒక దళిత బిడ్డ మీద ఇలాంటి ఆరోపణలు చేయటం, ఇలాంటి వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి అవమానించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అమిత్ షా గారికి తగదు. మీరు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్నారు. మీరు ప్రమాణం చేశారు రాజ్యాంగం మీద. ఆ రాజ్యాంగం రచించింది ఎవరు? అంబేద్కర్ గారు. అంటే రాజ్యాంగ రచయిత మీదే మీకు మరి సరైన గౌరవం లేనప్పుడు మీరు చేస్తున్న పదవి మీద మేము ఎలా గౌరవిస్తాం? ప్రజలు ఎలా గౌరవిస్తారు మిమ్మల్ని? అంబేద్కర్ గారు అవహేళన చేస్తూ మీరు చేసినటువంటి కామెంట్లు ప్రజలందరూ చూశారు. దళితులు ఒక్కలే కాదు, దేశ పౌరులందరూ దీన్ని అసహించుకుంటున్నారు. ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తూ అంబేద్కర్ని పూజించే కంటే
దేవుణ్ణి పూజిస్తే స్వర్గసీమ కన్నా వెళ్తారని చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి? స్వర్గం నరకం గురించి పార్లమెంట్లో చెప్పటం ఏంటి? రాజ్యాంగంలో ఏం రాస్తుందో మీకు తెలుసా? ఇది మతాతీత లౌకిక రాజ్యం. భారతదేశం మతాతీత లౌకిక రాజ్యం. మీరు మతాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతూ స్వర్గం నరకాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మా దేవుడు అంబేద్కరే కాబట్టి అంబేద్కర్ గారిని మేము పూజిస్తే మేము స్వర్గానికే వెళ్తాం. మేమే కాదు, ఈ దేశ ప్రజలందరికీ ఆయనే దేవుడు. ఎందుకంటే మానవ హక్కులు కల్పించిన హక్కుల ప్రదాత ఆయన. ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో 80% మంది ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు ఉన్నారు. మీకున్నటువంటి అగ్రకులాల్లో కూడా 50% మంది మహిళలు. వాళ్ళకు కూడా మీరు కించపరిచి మీరు అణగదొక్కారు. అలాంటి వారి కోసం హక్కులు ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ద్వారా రాజ్యాంగంలో ఎన్నో ఏర్పాట్లు చేసి మరి అణగారిన వర్గాలకి, మరి అణిచివేతకు గురైనటువంటి వర్గాలకి, మహిళలకి చేసినటువంటి సేవ అంతా ఇంతగా. అంతేకాకుండా మైనారిటీలకు కూడా రక్షణ కలగజేస్తూ ఆయన అనేక మరి రక్షణ కవచాలను రాజ్యాంగంలో ప్రవేశపెట్టాడు. ఇంతమంది జనాభాకి హక్కులు ప్రసాదించినటువంటి మరి విముక్తి ప్రదాతను పట్టుకుని మీరు ఏ రకంగా కామెంట్లు చేస్తారండి? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు హోంమంత్రి పదవికి అనర్హులు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగ నిర్మాతనే అగౌరవపరిచినందుకు మీరు వెంటనే తక్షణమే రిజైన్ చేయాలి. రిజైన్ చేయటమే కాదు, మీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ అట్రాసిటీ కేసును కూడా బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు తక్షణమే వాలంటీర్గా మీరే రాజీనామా సమర్పించండి. లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు అతన్ని తొలగించండి మంత్రి పదవి నుంచి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ విషయమై మేము అనేక కార్యాచరణలు చేపట్టాలని చెప్పి పూనుకున్నాం. అందులో మొదటిగా అమిత్ షా బొమ్మల్ని, దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం అనేటువంటిది ఒక కార్యక్రమంలో భాగం. అలాగే కలెక్టరేట్లు, ఎంఆర్ఓలు, తహసీల్దార్ ఆఫీసులు ఎదుట ధర్నాలు చేయమని చెప్పి మా యొక్క కేడర్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు మరి ప్రదర్శించాలని చెప్పి తీర్మానించుకున్నాం. అలాగే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలా అపవిత్రపరిచినటువంటి అంబేద్కర్ గారి పేరుని మళ్ళీ మేము శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో, దేశంలో అన్ని చోట్ల కూడా పాలాభిషేకం చేసి శుద్ధి చేయాలని చెప్పి తీర్మానం చేశాం. మరి అలాగే దీని మీద మందాకృష్ణ అనేటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు ఎందుకు మాట్లాడటం లేదు? నీకు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వాన్ని నిలదీయటానికి నీకు నోరు రావట్లేదా? నువ్వు అంబేద్కర్ ఇస్తే రిజర్వేషన్ అనుభవిస్తున్నావా, లేక అమిత్ షా ఇచ్చే రిజర్వేషన్ అనుభవిస్తున్నావా? ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎవరు ప్రవేశపెట్టారు? నీకు తెలియదా మాట? ఎందుకు విమర్శించట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదు? నీ కేడర్ను ఎందుకు పురిగొల్పట్లేదు? ప్రతిసారి వచ్చి మాలల మీద ఎగబడుతుంది తప్ప ఇప్పుడు అమిత్ షా మీద ఎగబడు. నిలదీ. నీ ఉద్యమకారులందరినీ కూడా ఈ విషయం మీద ఉద్యమాలు నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి. లేకపోతే నిన్ను కూడా బహిష్కరిస్తాం. నిన్ను కూడా మా దళిత సంఘాల నుంచి మేము బహిష్కరిస్తాం. నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ నిన్ను మరి కదలనియో, నీ మీద మరి ధర్నాలు చేస్తాను ఎదుట అనేది నిర్ణయించడం జరిగింది. ఇది ప్రధానంగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మా యొక్క మాల సంఘాల యొక్క రెస్పాన్స్. తర్వాత ఇప్పుడు విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఉన్నటువంటి 165 అడుగుల విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. దానిలో మ్యూజియంలు పెట్టారు. దానిలో ఆయన చరిత్ర మీద చాలా లైబ్రరీలు పెట్టారు. మరి అది చాలా అతి సుందర వనంగా, స్మృతి వనంగా రూపుదిద్దారు.
అది దేశ ప్రజలందరూ, మాకే కాదు, దళితులకే కాదు, అందరు ప్రజలకి అది ఒక పవిత్రమైన స్థలం. ఎందుకంటే ఈ దేశానికి అంబేద్కర్ గారు చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆయన దళితులకి నాయకుడు కాదు, ప్రతి పౌరుడికి నాయకుడు. ఆయన ప్రతి పౌరుడికి హక్కులు ఇచ్చాడు. ఆస్తి హక్కు ఇచ్చాడు, విద్యా హక్కు ఇచ్చాడు, మత హక్కు ఇచ్చాడు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అనేటటువంటి సిద్ధాంతాల మీద రాజ్యాంగం రాసి ప్రతి మనిషి స్వేచ్ఛగా మాట్లాడే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. కాబట్టి ఆయన దళితుల నాయకుడు ఒక్కడే కాదు, ఈ దేశ ప్రజలందరికీ గౌరవించబడిన, దగిన, పూజించదగిన గొప్ప మహనీయుడైన. అలాంటి ఆదర్శమూర్తిని మీరు విమర్శించటం చాలా తప్పు. అలాంటి ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి, మరి ఎంతో కష్టపడి గత ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అంత చక్కని విగ్రహాన్ని అక్కడ నిర్మిస్తే మీరు దాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం వాడు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు అక్కడ రైతు బజార్లు, డ్వాక్రా బజార్లు లేదా ఇతర వ్యాపార కేంద్రాలు బేస్ చేసి దాన్ని నిర్వీర్యం చేయాలి, ఆ స్థలాన్ని అపవిత్రం చేయాలని మీరు చూస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. మీ ప్రభుత్వాల మధ్య కొట్లాడుకోండి, ఎన్నికల్లో పోట్లాడుకోండి, అది మాకు సంబంధం లేదు. మా యొక్క దేవుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అపవిత్రమైనటువంటి మరి విషయాలు మీరు కనుక చేసినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మీరు గత ప్రభుత్వం నిర్మించిందని చెప్పి మీరు దాన్ని పాడు చేస్తారా? మరి గత ప్రభుత్వం నిర్మించినటువంటి శాసనసభలో మీరు ఎలా కూర్చుంటున్నారు? మీరు గతంలో నిర్మించిన శాసనసభలో మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూర్చోలేదు అందులో, అలాగే సెక్రటేరియట్లో కూర్చోలేదా? ఎవరో ఒకళ్ళు నిర్మిస్తారు. అదే మీ సొమ్ము, అదంతా ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటివి. కాబట్టి వీరు కాదు నిర్మించినవి, అది మా సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల పన్నులు గట్టగా వచ్చినటువంటి సొమ్ముతో నిర్మించినటువంటివి నిర్మాణాలు. ఈ నిర్మాణాలను మీ ఇష్టం వచ్చినట్లుగా దాన్ని అపవిత్రం చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్ధంతి జరపకోకుండా ఆపు చేశారు. ఆ రోజున అధికారికంగా చేయాల్సినటువంటి వర్ధంతిని, జయంతిని మీరు ఎందుకు చేయట్లేదు? కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని మరి నిలదీసి అడుగుతున్నాం. ఇక నుంచి ప్రభుత్వమే అంబేద్కర్ జయంతి, వర్ధంతి, రిపబ్లిక్ డే దినోత్సవాలని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఖర్చుతో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవం కూడా. ఇవి ప్రధానంగా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేపు అంటే 2-3 రోజుల్లో అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట ధర్నా చేయడానికి సమావేశం నిర్ణయం తీసుకుంది. సో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి మరి నైట్ లైటింగ్ అంతా కూడా ఆపేసింది. అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత 3వ పాయింట్గా అఖిల భారత మాల సంఘాలు ABMS అనేటువంటిది మా సంస్థ. ఈ జేఏసీగా ఏర్పడ్డాం. అనేక సంఘాలు ఇందులో సభ్యులుగా చేరి ఒక ఐకమత్యంతో మరి మొన్న ఒక సభ నిర్వహించాం. డిసెంబర్ 15న మాలల మహాగర్జన 5 లక్షల మందితో ఘనంగా గుంటూరులో మరి జరిపించాం. అది చాలా విజయోత్సవంగా మరి చేసుకున్నాం. అందరూ కలిసి వచ్చారు. రాష్ట్రం ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి మూల గ్రామం నుంచి కూడా కదిలి వచ్చారు స్వచ్ఛందంగా. వారందరూ కూడా దానిలో పాల్గొన్నారు. ఎంతో అత్యుత్సాహంతో మరి అక్కడికి రావడం జరిగింది. దానికి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. పెద్ద స్థలం ఇవ్వటంలో పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే బస్సులు బుక్ చేసుకోవడానికి ఆర్టీసీ వాళ్ళ మరి నిరాకరించడం జరిగింది. కులాలు కూడా వర్గీకరణ వద్దు అని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా మాదిగలు వ్యతిరేకిస్తున్నారు. మందా కృష్ణ చెప్పే అబద్ధాలే. ఉత్తర భారతదేశంలో అందరూ చమర్లే ఉన్నారు. మరి చమర్లందరూ కూడా మాకు వర్గీకరణ వద్దంటున్నారు. 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మాకు వద్దంటున్నాయి. మరి అలాంటి మెజారిటీ రాష్ట్రాలు వద్దనుకున్నటువంటి విషయం మీద
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకంత ఆసక్తి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. వెంకట గారిని నియమిస్తున్నాం. అలాగే మా యొక్క సంస్థకి గౌరవ అధ్యక్షులు వివేక్ వెంకటస్వామి గారిని మేము గౌరవ అధ్యక్షులుగా నియమించుకుంటున్నాం. అలాగే మేకతోటి దయాసాగర్ గారిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇవి శాశ్వతమైంది. ఇది అసలైనటువంటి అఫీషియల్ కమిటీ. ఎవరైతే దీన్ని మరి ముందుకు తీసుకెళ్లారో, దీనికి ఏ విధమైనటువంటి మరి సహకారం అందించారో వాళ్ళే తీసివేయడం జరుగుతుంది. కాబట్టి గత కమిటీలు రద్దు అయిపోయినట్టుగా ప్రకటిస్తున్నాం. కొనండి. గత కమిటీ రద్దు, అడాక్ కమిటీ అది తాత్కాలికంగా మహాసభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిందే తప్ప అది కమిటీ కాదు. కాబట్టి మాకు అనేక డిమాండ్లు వస్తున్నాయి. అనేక సంఘాల వాళ్ళు వచ్చి మాతో చేరాలని చూస్తున్నారు. అనేక సంఘాల వాళ్ళు చూస్తుంటే కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు, వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు అని చెప్తుంటే మేము మరి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇది విస్తృతమైన పరిధి కలిగిన జేఏసీ. ఈ జేఏసీలో అందరికీ అర్హులే.